హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి 3 రోజుల ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్లో మొత్తం ఎంతమంది జాయిన్ అయ్యారు, ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఎంతమంది జాయిన్ అయ్యారు అన్నది పూర్తి విషయాలు తెలుసుకొచ్చండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మరింకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ప్రారంభమైనటువంటి అడ్మిషన్ ప్రక్రియ. ఇడుపులపై క్యాంపస్లో సెంట్రల్ లైబ్రరీలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశానికి అడ్మిషన్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైందండి. 516 మందిని విద్యార్థులను కౌన్సిలింగ్ పిలవగా 439 మంది విద్యార్థులు హాజరయ్యాయండి. ఒంగోలు ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లు మాట్లాడుతూ, ప్రవేశాలు పొందిన విద్యార్థులకు PUC 1 అంటే ఫస్ట్ ఇయర్, PUC 2 అంటే సెకండ్ ఇయర్లో తరగతులు ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో క్యాంపస్లోనే జరుగుతాయి. ఎవరికి? ఒంగోలులో ఉన్నటువంటి విద్యార్థులకు PUC 1, PUC 2 అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తరగతులు ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో జరుగుతాయండి. మిగిలిన 4 ఏళ్ల కోర్సు ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోనే పూర్తి చేస్తారని తెలిపారు. మరొక పేపర్లో పడినటువంటి ఈ యొక్క అడ్మిషన్ గురించి చూద్దామండి. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 439 మంది అడ్మిషన్లు అయితే జరిగాయండి. మొదటి రోజు 516 మంది విద్యార్థులను ఆహ్వానం పంపగా 439 మంది జాయిన్ అయ్యారు. ఇడుపల్లిపై క్యాంపస్లో ఈ అడ్మిషన్ ప్రక్రియ అయితే జరిగింది. డైరెక్టర్ సంధ్యారాణి జయరామరెడ్డి ఆధ్వర్యంలో సాగించారండి. 12వ తేదీ ప్రారంభమైనటువంటి కౌన్సిలింగ్ అంటే ఇడుపులపాయ, నూజివీడుల్లో మొత్తం ఎంతమంది చూద్దామండి. ఇడుపులపాయ, నూజివీడుల్లో 2014 సీట్లు అయితే భర్తీ అయ్యాయండి. దీంతో ఇప్పటి వరకు మూడు రోజుల పాటు 3 ట్రిపుల్ ఐటీల్లో కలిపి 2553 సీట్లు అయితే భర్తీ అయ్యాయి. శనివారం ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రక్రియ శనివారం కూడా కొనసాగుతుందండి. మరోవైపు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ కోసం అక్కడే శనివారం అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు అయితే తెలియజేశారు. ఫ్రెండ్స్, మరింత మంచి వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.